నా పేరు నూనె రవికుమార్ అండి. ఈ ప్రాపర్టీస్ అన్నీ మా పెద్దల ద్వారా సంక్రమించినవి. మా అమ్మ నాన్నగారు మా అన్నయ్యని దత్తు తీసుకొని రిజిస్టర్ వీలునామా రాసి ఆయనకి చెంద చేశాడు. 1965 వీలునామా రాశాడు. అప్పటికి మా యొక్క కౌలుదారులకి మాకు జాయింట్ ప్రాపర్టీ. అది కౌలుదారులు మనకు కౌలు ఇవ్వకపోగా మనం వాళ్ళ మీద 79లో పార్టీషన్ సూట్ ఫైల్ చేసాము. పొజిషను పార్టీషను. అందులో 94లో కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. వాళ్ళు మా మీద మా పరిచయస్తులు మా మీద హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో 2001 డిసెంబర్ 26వ తేదీన మాకు అనుకూలంగా తీర్పిచ్చారు. దరిమిల 2003 మే 9వ తేదీన కోర్టు వారు అమీనా ద్వారా మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఆ స్వాధీనం చెల్లదని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 2004 డిసెంబర్ 27వ తేదీన సుప్రీంకోర్టు వారు దాన్ని అడ్మిషన్ స్టేజ్లోనే ఎస్ఎల్పి కొట్టేశారు. వీళ్ళందరూ తర్వాత మా అన్నయ్య మీద ఈ భూములు మేము సూట్ పెండింగ్లో కొనుక్కున్నామని చెప్పి కోర్టుకు వచ్చారు. దాదాపు 8 కేసులు వేశారు, 70 మంది దాకా. ఆ 8 కేసులు 2014లో డిస్మిస్ చేశారు. 2003 కోర్టు మాకు స్వాధీనం ఇచ్చినప్పటి నుంచి మా స్వాధీనంలో ఉంది భూమి. మా అన్నయ్య 2005లో మా కొరవ అన్నదమ్ములందరికీ తలా కొంత సెటిల్మెంట్ డీడ్ ద్వారా చెంద చేశారు. ఈ 22 సంవత్సరాల నుంచి మా స్వాధీనంలో ఉన్నదాన్ని నిన్నటి రోజున రౌడీలను ఒక 100 మందిని పెట్టి టెంట్లు వేసి జేసీబీలు 4 పెట్టి మొత్తం సదును చేసి ఫెన్సింగ్ రాడ్లు వేశారు. నిన్ననే మేము వీడియోలు అన్నీ తీసాము. ఇది డిఎస్పీ గారి దగ్గరికి ఇచ్చి కంప్లైంట్ ఇచ్చాము. సిఏ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. సిఏ గారు వాళ్ళని పిలిపించారు. వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి. అవి అన్నీ పరిశీలించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. వాళ్ళకే కౌలుకి ఇచ్చారు. మొత్తం 16 ఎకరాల చిల్లర ఈ భూమి. మొత్తం బండారు జాలయ్య వగైరాలది. వాళ్ళ పూర్వీకుల దగ్గర మా పెద్దోళ్ళు కొని వాళ్ళకే రిజిస్టర్ కౌళ్ళు ఇచ్చారు. ఆ రిజిస్టర్ కౌళ్ళు ఇచ్చి గడువు అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు స్వాధీనం చేయకపోతే మా భూమి మాకు స్వాధీనం చేయండి, బాగా పంపిణీలు పంచి మాది మాకు స్వాధీనం చేయమని కోర్టులో కేసు వేసాము 79లో. అది 32/80గా నెంబర్ అయింది. 94లో మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. 2003లో కోర్టు 2 భాగాలు విభజించి మా భాగం మాకు స్వాధీనం చేసింది. ఈ 3 సర్వే నెంబర్ లేక ప్రదేశం 8 ఎకరాల 16.5 సెంటు. మీ భాగం ఎంత వచ్చింది? సుమారు 8 ఎకరాల 16.5 సెంటు. ఈ 3 సర్వే నెంబర్లు 221, 222/2, 223 3 సర్వే నెంబర్లు కలిపి మా భాగానికి 8 ఎకరాల 16.5 సెంటు. 8 ఎకరాలు ఎవరు వేసుకున్నారు సార్? ఎన్నాళ్ళు? గతంలో బండారు జాలయ్య వగైరాలు వేశారు. స్టార్టింగ్ లో కోర్టు ఇచ్చేసింది. అది మేము వేసుకున్నాం. 2014 జామాయిలు తోటేసాం. ఇందులో 2014లో జామాయిలు కొట్టేసాము. అది ఇప్పుడు వాళ్ళతో మా పెద్దలు అంటున్నారు. వాళ్ళు మా పెద్దలు కొన్నారు, మాది అంటున్నారు. సూట్ పెండింగ్ లో కొనుక్కున్నారు వాళ్ళు 81లో. సూట్ పెండింగ్ లో కొనుక్కున్నారు. కోర్టు సూట్ పెండింగ్ లో కొంటే సెలవు డాక్యుమెంట్లు. ఆ తర్వాత కోర్టు మాకు స్వాధీనం చేసిన తర్వాత మన్నయ్య మీద 8 కేసులు వేశారు. సుమారు 70 మంది కలిసి. ఆ 8 కేసులు కూడా 2014లో కొట్టేశారు. మీకు పేర్లమోహన్ రావుకి ఎలాంటి సంబంధం లేదు, మీరు ఎవరి దగ్గర కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేసుకోండి అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసింది కోర్టు. ఆ డాక్యుమెంట్ ఇస్తున్నాం. ఏమంటారంటే మేము 70 మంది ఒక వెంచర్ ఇస్తే కొన్నాము. అవును, ఆ వెంచర్ వాళ్ళ దగ్గర కొన్నాము. ఇప్పుడు దాదాపు 20,000 అయింది. మేము కొని మా నాన్నలు కొన్నారు, మాకు వచ్చింది. అది కరెక్టే. వాళ్ళు సూట్ పెండింగ్ లో కొన్న డాక్యుమెంట్స్ వెళ్ళదు. కోర్టు మాకు డెలివరీ ఇచ్చింది. మాకు డెలివరీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళ మీద సూట్ ఫైల్ చేసుకొని రికవరీ అడగాలి. జామాయిలు కొట్టేశారు కదా. 2014 నుంచి 2024-25 దాకా ఇప్పుడు దాకా ఏం వేశారు? ఏమైనా చిన్న చెట్లు మనిషి ఉన్నాయి. అది ఇప్పుడు విషయాలు నడుస్తున్నాయి కదా, అది మీరు ఎందుకు జాగ్రత్త చేసుకోలేకపోయారు? మా స్వాధీనం భూమి మాదే కదా, జాగ్రత్త చేసుకునేది. దీని మొత్తానికి కాంపౌండ్ కొంటే లక్షలు కావాలి. మన దగ్గర అంత కెపాసిటీ ఉండాలి కదా. కోర్టు పెండింగ్ లో వెంచర్ వేసుకున్నారు. కోర్టు పెండింగ్ లో డాక్యుమెంట్స్ సెల్లవు. అనఫిషియల్ లేఅవుట్. కోర్టు క్లియరెన్స్ ఇవ్వడం మొత్తం అద్దురాళ్ళన్నీ పీకేసి అమీనా గారి దగ్గర ఉండి మాకు స్వాధీనం చేసి వెళ్ళారు 2003 మే 9వ తేదీన. ఏంటి ఇగో వాళ్ళు వేసేటప్పుడు ఫోటోలన్నీ డేట్ మీద తీసాం వీడియోలు, జేసీపీలు అన్నీ అవుతాయి. నిన్ననే కదా ఈ వీలునామా 1965లో మా తాతయ్య మన్నయ్యకి రాసిన వీలునామా. కోర్టు 2003లో మాకు ఫైనల్ డిగ్రీ ఆర్డర్ ఇచ్చిన డెలివరీ రిపోర్టు.
ఈ మొత్తం ప్లాన్స్ కమిషన్ వస్తాను సర్వే రిపోర్ట్ కనపడాలి కానీ మెయిన్ చూపిస్తుంది. కనుకోవడం ఇచ్చిన ఆర్డర్ కాపీ జడ్జిమెంట్ ఈ స్థలాలు వీళ్ళు వచ్చి ఇది సుప్రీంకోర్టు 2004 జనవరి 27వ తేదీ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు. సార్ మళ్ళీ ఇప్పుడు ఏమైనా పిటిషన్ చేశారు సార్ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు మీరు గవర్నమెంట్ త్రూ వీళ్ళు అసలు హ్యాండ్ ఓవర్ వాళ్ళని అడిగిన వీళ్ళకి సంబంధం లేదు కదా. సూట్ పెండింగ్లో కొన్న వాళ్ళకి హక్కు లేవు. వాళ్ళు కొన్న డాక్యుమెంట్ కూడా చెల్లవని వాళ్ళు కోర్టుకు వస్తే రిజెక్ట్ చేసింది. మీరు కోర్టుకు రావడానికి ఎంఆర్ఓ గారు ఇచ్చిన నిన్న డేట్ 6/9/2025 పార్ట్ 2. ఇక జేసీపీలో నిన్న వర్క్ జరుగుతున్నది. మా తాతగారు మన్నయ్యకి 1965 డిసెంబర్ 5వ తేదీన రిజిస్టర్ వీలునామా ద్వారా చెంద చేశారు. అప్పటి నుంచి మా స్వాధీనంలో ఉంది. మాకు వేరే వాళ్ళకి జాయింట్ ప్రాపర్టీ అది. మా ప్రాపర్టీ కూడా బండారు జాలయ్య వగైరాలకి కౌలుకి ఇచ్చున్నది. వాళ్ళు కౌళ్ళు ఇవ్వకుండా మాకు స్వాధీనం చేయని పక్షంలో మేము 79లో కోర్టులో కేసు ఫైల్ చేశాము. అది 32/80గా నెంబర్ అయింది. 94లో కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాని మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. 94లో హైకోర్టులో 2001 డిసెంబర్ 26వ తేదీన మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2003 మే 9వ తేదీన కోర్టు వారు మన్నయ్యకి స్వాధీనం చేశారు అమీనా ద్వారా. అప్పటి నుంచి మా స్వాధీనంలో ఉంది. కోర్టు అమీనా ద్వారా మాకు స్వాధీనం చేసిన తర్వాత మన్నయ్య యొక్క కేసులోని ప్రతివాదులు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది అడ్మిషన్ స్టేజ్లోనే ఎస్ఎల్పి డిస్మిస్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు సూట్ పెండింగ్లో ఉన్నప్పుడు మన్నయ్య కేసులో ఉన్న ప్రతివాదులు కొంత భూమిని వెంచరేసి అనాథరైజ్ లేఅవుట్ ద్వారా రిజిస్టర్ జరిపారు. వాళ్ళందరూ మన్నయ్య మీద మళ్ళీ కోర్టుకు వచ్చారు. మేము కొనుక్కున్నాం, ఇది మాదని. కోర్టు 2014లో పేర్ల మోహన్ రావు మీద మీరు వేసిన కేసులు చెల్లవు, మీకు ఎలాంటి హక్కులు లేవు, ఇది మీరు ఎవరి దగ్గర అయితే కొన్ని నష్టపోయారో వాళ్ళ మీద రికవరీకి పోమని చెప్పి వాళ్ళ కేసులు మొత్తం రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన తర్వాత కామ్గా ఉన్నారు. 2003 నుంచి నిన్నటి వరకు మా స్వాధీనంలో ఉంది. నిన్న 100 మంది రౌడీలను పెట్టి టెంట్లు వేసుకొని జేసీబీలు పెట్టి మొత్తం స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేశారు. ఫోటోలు ఇవ్వండి. నిన్న డేట్ మీద తీసిన వీడియోలు, ఫోటోలు ఇవి. ఇదిగోండి జేసీబీలు పనిచేయడము. ఇది సొంతం చేసిన తర్వాత టెంట్లో మనుషులు అంతా రవిడీలను కూర్చోబెట్టి 2014 దాకా మేము ఇందులో జామాయిల తోట పండించుకున్నాము. 2014లో కొట్టేశాము. ఇదంతా కాంపౌండ్ కట్టుకోవాలంటే దాదాపు 20-30 లక్షలు ఖర్చు అవుద్ది. మా దగ్గర అంత కెపాసిటీ లేనందువల్ల మేము కట్టుబడి చేయలేదు, ఖాళీగా ఉంచాము. వీళ్ళంతా సూట్ పెండింగ్లో కొని మా మీద కోర్టుకు వచ్చి ఓడిపోయిన వాళ్ళు. నిన్న మేము ఈ జరిగిన తర్వాత ఫోటోలు తీసి అర్జీ రాసి డిఎస్పీ గారికి ఇచ్చాము. ఎస్పీ గారి ఆఫీసు పోతే ఎస్పీ గారి ఆఫీసులో లేని కారణంగా డిఎస్పీ గారికి ఇచ్చాము. డిఎస్పీ గారు మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను చెప్తాను ఫోన్ చేసి అన్నాడు. స్టేషన్కి వచ్చి సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము. సిఏ గారు వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు మేము కొనుక్కున్నామండి మాయని అన్నారు. సిఏ గారు వాళ్ళు కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి కదా, నేను మొత్తం ఎంక్వైరీ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. రేపు ఉదయం ఎస్పీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి స్పందనకి వెళ్ళి అర్జీలు ఇవ్వాలని, ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వాలని ప్రిపేర్ అయ్యాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి నిన్న వెళ్దామంటే ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు, అందుబాటులో లేరు. వీళ్ళందరూ మేమంతా టీడీపీ పార్టీ నాయకులు, మాకు రాజకీయ పలుకుబడులు ఉన్నాయి, మీరు మమ్మల్ని ఏం చేస్తారు, మీరు వైసీఎస్, మేము ఇంటికి 10 మంది లెక్క వచ్చి ఉంటాము, మీరు ఏం చేస్తారని చెప్పి బెదిరిస్తున్నారు. రోడ్డు మీద షెడ్ కట్టి 3 సంవత్సరాల నుంచి దారి లేకుండా ఇబ్బంది పెట్టారు. అది మొన్న హైకోర్టు వారు
రిట్ వేస్తే వాళ్ళు చూసి ఇది రోడ్లో ఉన్నట్టు క్లియర్గా ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అది పగలగొట్టమని మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్డర్స్ ఇచ్చినా కూడా మున్సిపల్ కమిషనర్ గారు 3 సంవత్సరాల నుంచి తీసేయలేదు. ఇటీవల కలెక్టర్ గారు స్పందనకి వెళ్తే కలెక్టర్ గారు ఎంఆర్ఓని పిలిచి అర్బన్లో పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే పవర్ ఎంఆర్ఓకి లేదు కదా, ఏ విధంగా ఇచ్చారు, ఎంక్వైరీ చేసి తీసేయండి, రోడ్డుకి అడ్డం కట్టారని చెప్పారు. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు వాళ్ళ సిబ్బందిని పంపించి అదంతా పరిశీలించి రిపోర్ట్ రాసి ఆర్డీఓ గారికి పంపించారు. ఆర్డీఓ గారు పరిశీలించి రోడ్డుకి అడ్డంగా కట్టారు. ఎంఆర్ఓ గారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే పవర్స్ లేవు కాబట్టి నేను ఇది రద్దు చేస్తున్నానని చెప్పి రద్దు చేశారు. రద్దు చేసినా కూడా అది దాదాపు 5 నెలలు 6 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఆ షెడ్ తీసేయలేదు. కలెక్టర్ గారి దగ్గర ప్రతి స్పందనకి వెళ్ళి అటెండ్ అవుతున్నాము, తీసేస్తామని చెబుతున్నారు, తీసేయడం లేదు. కాబట్టి మేము ఈ మీడియా ప్రతినిధుల సమక్షంగా మేము ఎస్పీకి, కలెక్టర్కి, ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. దీని మీద ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలా. మేము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మా మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వెళ్ళి మేము కలుస్తాము. వాళ్ళందరూ మా డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము పత్రిక విలేకరుల ముఖంగా, మీడియా ముఖంగా చెప్తున్నాం.